పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగించాలన్న ఒక నాయకుడి యొక్క పట్టుదల, లక్షలాది మంది కార్యకర్తల యొక్క కృషి, కోట్లాది మంది ప్రజల యొక్క ఆశీస్సులు, ఆశలతో నిర్మాణం గావించబడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైతే మా నాయకుడు వారి తండ్రి గారి పాదాల చెంత పార్టీ ప్రకటన చేశారో ఆ రోజు నుండి నేటి వరకు కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ప్రతి కుటుంబం యొక్క బాగు కోసమే పరితపించాడు మా నాయకుడు. ఆ నాయకుడికి తోడుగా ఉడతా భక్తిగా కోట్లాది మంది కార్యకర్తలు అడుగులు అడుగేసి ఆ ప్రయాణంలో ఒక విడతగా 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఒక సువర్ణ పాలన నడిచింది. ప్రభుత్వ సేవలు ప్రజలకు హక్కుగా పొందే పరిస్థితులు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు చూశాడు అని చెప్పడం కంటే అనుభవించాడని చెప్పొచ్చు. అటువంటి పరిపాలన తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. నేడు మీరు గమనిస్తే ప్రజలని నిర్ద్వందంగా నిర్లక్ష్యం చేసి ప్రజలతో మాకు సంబంధం లేదు అనే విధంగా ఈ పరిపాలన కొనసాగుతుంది. ఇటువంటి పరిపాలన ఎక్కువ ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి పరిపాలనకి, ఇటువంటి పాలకులకి ఎక్కువ రోజులు మనుగడ ఉండదు అనేది చరిత్రలో సాక్ష్యాలు, కోకొల్లాలు. ఇకపోతే ఈ నియోజకవర్గానికి సంబంధించి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కృషి వలన ఏర్పడినటువంటి ఒక పార్టీని ఈ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ ఓటేసి గెలిపించిన పాపానికి ప్రజల యొక్క అభిమానాన్ని అలుసుగా తీసుకున్న కూటమి నాయకులు కానీ, ప్రస్తుతం ఇక్కడ పరిపాలిస్తున్న ఎమ్మెల్యే కానివ్వండి, మిగతా నాయకులు కానివ్వండి, ప్రజలకు సంబంధించిన కనీస మౌలిక అవసరాలపై ఎటువంటి శ్రద్ధ లేకుండా, బాధ్యత లేకుండా, కనీస అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు అని చెప్పడానికి ఏమాత్రం సందేశించడం లేదు. ఉదాహరణకు ఇచ్చాపురం ముఖ్య పట్టణమైనటువంటి ఈ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కి సంబంధించి ఇక్కడి నుంచి ఒక 500 మీటర్ దూరంలో వెళ్తే ఒక వంతెన కూలిపోయి ఒక 20 కోట్లు గత ప్రభుత్వంలో శాంక్షన్ చేస్తే ఆ 20 కోట్లకు సంబంధించిన జీవోని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన కిమ్మనకుండా, నోరెత్తకుండా, నా నియోజకవర్గ ప్రజలకి మరలా డబ్బులు ఇవ్వండి అని అడిగే ధైర్యం కూడా చేయనటువంటి ఒక వ్యక్తి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండడం ఈ నియోజకవర్గ ప్రజల యొక్క దురదృష్టం. ఒక్కసారి రాజకీయాలు మించి ఆలోచిస్తే నియోజకవర్గం హెడ్ క్వార్టర్కి నిత్యం వేలాది మంది ప్రజలు వస్తారు. అది విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఆరోగ్య అవసరాల నిమిత్తం. అటువంటి ప్రజలు రావాల్సిన ఒక ముఖ్యమైన వంతెన నిర్మాణం కోసం ఎందుకు మీరు పాటుపడడం లేదు, కృషి చేయడం లేదని చెప్పి డిమాండ్ చేస్తూ అటువైపు వెళ్తే బారువ తీర ప్రాంత గ్రామాల్లో యావత్తు మత్స్యకార కుటుంబాలకి వైద్య సేవలు అందించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాస్పిటల్ నిర్మాణం స్టార్ట్ చేసి 80% పనులు పూర్తి చేస్తే ఇంకొక 20% పనులు పూర్తి చేయడానికి మీకు మనసు రావడం లేదా ఎమ్మెల్యే గారు అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇటువైపు వెళ్తే ఒకప్పుడు జనసేన పార్టీ నాయకులు కవిట్లో డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి ధర్నా కూర్చుంటే స్థానిక అప్పటి ఎమ్మెల్యే వెళ్ళి సంఘీభావం తెలియజేశారు. అప్పుడు డిగ్రీ కాలేజ్ కావాలి అని డిమాండ్ చేసిన మీరు, సంఘీభావాలు తెలియజేసిన మీరు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారని చెప్పేసి
కవిటి మండలం ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో సంబంధించిన ప్రతి రైతు యొక్క తరపున, ఈ నియోజకవర్గంలో అత్యధిక కాలం మీరే కదా అధికారంలో ఉన్నారు, పరిపాలన చేశారు. ఈ నియోజకవర్గం రైతులకి పంట పొలాలకి నీరు అందించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? అసలు ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలు సాగు భూమి ఉంది? వాటికి కావలసిన మినిమం నీటిపారుదల వ్యవస్థకు కావలసిన పెట్టుబడులు ఎంత? వీటిపైన ఏనాడైనా ఆలోచించారా? లేకపోతే అప్పుడప్పుడు రివ్యూలు చేస్తున్నట్లు పేపర్లకు ఫీలర్స్ మాత్రమే వదులుతారా? ఇంకా చాలు. ఏమైంది సోంపేట రోడ్డు విస్తరణ పనులు? ఏమైంది ఇచ్చాపురం తోటవీధికి వెళ్ళే ఆర్ఓబి పనులు? ఏమైంది ఇచ్చాపురంలో రావాల్సిన మహిళా డిగ్రీ కళాశాల పనులు? ఏమైంది బారువా ఆసుపత్రి పనులు? ఏమైంది న్యాయంగా దక్కాల్సిన, సహజ సిద్ధంగా దక్కాల్సిన నీటి వనరులకి డిమాండ్ చేయాల్సిన బాధ్యత ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒరిస్సాకి డిమాండ్ చేయాల్సిన పనులు. నిన్నటికి నిన్న పెద్ద లక్ష్మీపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారులకి తెలియకుండానే ఒరిస్సా నుంచి కొంతమంది అధికారులు సర్వే చేస్తున్నారు. సందర్భంగా సూటిగా అడుగుతున్నాను, ఆ పనుల గురించి మీకు తెలుసా? తెలిస్తే ఎందుకు ప్రజలకు తెలియజేయడం లేదు? తెలియదా? తెలియకపోతే తెలుసుకోకుండా మీరేం చేస్తున్నారు? ఆ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దయచేసి క్లారిఫై చేయండి. ప్రజల యొక్క ఆస్తులు, వాళ్ళ గృహాలు ఏం కాబోతున్నాయి, ఆ సర్వే యొక్క ఉద్దేశం ఏంటి తెలియజేయండి. ఈ ప్రాంతంలో ఉన్న కిడ్నీ రోగులకు సంబంధించి మౌలిక వసతులు ఇకపైన మెరుగుపరచదలుచుకున్నారా, లేకపోతే అట్లానే ఇబ్బందుల్లో వదిలేస్తున్నారా? అనేక గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు, అనేక వార్డుల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరేం ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికే 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంకో 2 సంవత్సరాలు పూర్తయితే కనుక ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. మళ్ళీ వెళ్ళి మీరు మీ కేంద్ర మంత్రి వచ్చి ఉపన్యాసాలకే పరిమితం అవుతారా? పనులు ఏమన్నా చేస్తారా? ఈ అంశాలన్నిటిపైన, ప్రజలకు సంబంధించిన ప్రతి ఇబ్బంది పైన రాజకీయాలు కాకుండా ప్రజల సమస్యల యొక్క పరిష్కారమే ఎజెండాగా ఈ 3 సంవత్సరాల పోరాటం ఉండబోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి 50 మంది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇచ్చాపురం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ ఆ ప్రజల ఆకాంక్షల మేరకు, అవసరాలు తీర్చడం మేరకు పుట్టుకొస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవుడిగా కొలవబడిన రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను కొనసాగించడానికి రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయాల కోసమే ఈ పార్టీని స్థాపించి విస్తృతంగా ఈ రాష్ట్రంలో పర్యటనలు చేసి, మొదటి ఎన్నికల్లో ఓడిపోయినా ఖచ్చితమైన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున తండ్రి గారి ఆశయాల సాధన కోసం చేయాల్సిన కార్యక్రమాలన్నింటి పట్ల గట్టిగా ప్రభుత్వ పక్షాన్ని నిలదీశారు. అవసరమైన పనులు చెయ్యనందున ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజలు తన యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారా, లేదా ప్రజలు ఇంకేమైనా కోరికలతో ఉన్నారా, ఇబ్బందులతో ఉన్నారని తెలుసుకొని ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రాజ్యాంగబద్ధమైన పౌరుల హక్కులన్నింటినీ కూడా స్పష్టంగా వారికి అందే విధంగా కొన్ని నిర్ణయాలు చేశారు. ఆ నిర్ణయాలు రాజ్యాంగబద్ధమైనవి, రిపబ్లిక్ అనే అర్థాన్ని ఇచ్చేవి, ప్రజలకు అవసరమైనవి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచే దిశగా ఉన్నవి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న 1,40,00,000 కుటుంబాలకు, ప్రతి కుటుంబానికి కూడా పాలనా సంక్షేమం అందింది, పాలనా అభివృద్ధి అందింది. ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈనాడు వేణువల్ల కొనయాడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అబద్ధాలు చెప్పి ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది, అలాగే కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో హామీలు ఇచ్చినవే కాకుండా ఇవ్వని అనేక రకాలైన ప్రయోజనాలను ప్రజలకు అందించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు
క్రియాశీలకంగా వ్యవహరించి ప్రజల యొక్క పౌరుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ కూడా సంక్షేమాన్ని అందించిన పరిస్థితి ఒక్కసారి నెమరేసుకుంటున్నారు ఈనాడు. రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాలనలో అందించిన సంక్షేమం, పాలనలో అందించిన అభివృద్ధి, పాలనలో పౌరులకు ఇచ్చే ఆత్మ గౌరవం నిలబెట్టే విధానాలు మళ్ళీ నెమరేసుకుంటూ మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులే గెలుస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే ఈ నియోజకవర్గం అత్యంత వెనకబడిపోయింది. కనీస అవసరాలు రావటం లేదు. ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవటానికో లేదా వాళ్ళ ఆస్తులను పెంచుకోవటానికో వారి యొక్క ప్రతిష్టను పెంచుకోవటానికో చేస్తున్నారు తప్ప ఈ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన సదుపాయాల విషయంలో కానీ అభివృద్ధి అంశంలో కానీ మీరు చేయలేకున్నా ప్రజా అవసరాల గురించి కూడా నిలదీసే ప్రయత్నం చేస్తాం. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పడానికి నిదర్శనంగా నిలబడుతుందని ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కనుక మీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఈ నియోజకవర్గం అత్యంత దయనీయమైన స్థితికి దిగజారిపోవడానికి కారణం ఎక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రతినిధులే అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ దౌర్భాగ్యానికి కారణం ఇక్కడ గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. రేపటి రోజు అలా ఉండదు. మీరు చేసే ప్రతి తప్పుని ఎత్తి చూపుతాం. మీరు చెయ్యకపోయిన ప్రతి అభివృద్ధిని ప్రశ్నిస్తాం. మీరు చేయాలనుకున్న ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకపోయినా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. అవసరమైతే ఎంత దాకైనా వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గం శ్యాంప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ 16వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.